ఉద్యోగాలు సాధించాలి. మీ అమ్మ నాన్నలు పడతా ఉన్న కష్టం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కష్టాలన్నీ తొలగించాలని ఒక ఉద్యోగిగా మరి మీరు సొంతగా ఎదిగి వారి కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలి. అందుకోసమే వారు చెప్పినది బాగా చదువుకోవాలి. ఆమె ఇంత దూరం వచ్చింది, ఆమె అమెరికాలో చదువుకొని వచ్చింది తెలుసా మీకు. బాగా చదువుకొని మళ్ళా నటిగా ఎదిగి ఈరోజు సమాజానికి ఒక మంచి చేయాలనే ఆలోచన దృక్పథంతో ఇంత దూరం పొద్దుగాలనే 5 గంటలకు లేచి 8, 8:30, 9 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మరి అంత వాతావరణం చూసి మరి ఇక్కడ ఉన్న ఒక ప్రముఖమైన దేవాలయాన్ని సందర్శించింది. మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఆ అమ్మవారి దీవెనలు కూడా తీసుకోవటం జరిగింది. మేము వారికి చెప్తా ఉన్నాం, ఇదే దివ్యక్షేత్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతం ఒక విద్యాలయాలకి విద్యావేత్తలకు మరి పుట్టినీళ్ళుగా దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక మంది మరి ఇతర దేశాలకి వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఇతర అధికారులుగా పేరుగాంచిన ఈ ప్రాంతం విద్యా వ్యవస్థకు మరి మూలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని తిరిగి ఒక విద్యా కేంద్రంగా నిలపాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీలాంటి వారి సహకారం, మీలాంటి వారి మంచి ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారు, మరి డిఓ గారు, మరి ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ఎంఈఓ గారు, అధ్యాపకులు అందరూ కూడా మీకు మంచి జరగాలని చేస్తూ ఉన్న ప్రయత్నంలో విద్యను పెంపొందించే ప్రతి ప్రయత్నంలో మేము ముందుంటామని మీ అందరికీ మనవి చేస్తాం. మరొకసారి మా ప్రాంత వాసులందరి తరఫున, ప్రత్యేకంగా ఈ చిన్నారులందరి తరఫున మరి టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు సంబంధించిన పెద్దలందరికీ, ప్రత్యేకంగా మంచు లక్ష్మి గారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.